కొన్ని శివాలయాల ప్రత్యేకతే వేరు. ఈ శివాలయం ప్రత్యేకత కూడా చాలా డిఫరెంట్. అంటే ఈ పారే నది ఉందా? ఇది శివాలయానికి ఎదురుగా ఉంటది. మరి శివాలయం ఏదంటారా? నీటిలో మునిగిపోయింది అది కాదండోయ్! వస్తుంది చూడండి. ఫస్ట్ మనకి ఈ నీటి నుంచి ముందుకొస్తే ఊర్లో నుంచేమో యాక్చువల్‌గా శివాలయం ముందు నుంచి ఏరుకొస్తాము. ఇప్పుడు రివర్స్‌లో చూపిస్తున్నా అనమాట. మండపం తర్వాత ధ్వజస్తంభం, ధ్వజస్తంభం తర్వాత ఆలయం ఉంటుంది. ప్రఖ్యాతిగాంచిన శివాలయం ఇది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూపిస్తున్న దానికి లెఫ్ట్ సైడ్‌లో శ్మశానం ఉంటుంది. శివుడు శ్మశానంలోనే ఉంటాడు కదా! శ్మశానం పక్కనే కొలువైన శివాలయం చాలా రేర్‌గా ఉంటది. ప్లస్ పారే నది ఉండడం అనేది ఒక అద్భుతం. ఇలాంటి ఆలయాన్ని దాదాపుగా ఎక్కడ చూడలేరు. ఇక శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ పండగే పండగ. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చేసి అప్పుడు ఈ వాటర్ ఉండదు. నదిలో ఏటిలో చాలా తక్కువ వాటర్ ఉంటది. హ్యాపీగా ఏటవతలే పోయి ఇసుకలో ఎంజాయ్ చేస్తాం. ఇంతకీ మా ఊరి ఏంటంటారా? ఖమ్మం జిల్లా మధిర అండి. చూడండి ఎంత బావుందో! ఎంత విశాలమైన ప్లేస్ ఉంటదో.